హాయ్, నేను మీ పాప్చెక్ శ్రీధర్. నేను మీ ముందుకు రావడం కారణం ఏంటంటే మన ప్లాట్ఫామ్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇందులో ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క సింబల్లో ఒక్కొక్కటి క్లారిటీగా ఇచ్చాము. పి అంటే ప్లే అయింది. ఎల్ ఇందులో మైక్, ఎంసీ, మైక్ కంట్రోల్, యాంకర్. ఆర్ ఏలో చూసారా చిన్న లోగో డాన్స్ది పోస్టర్ ఉంది. ఆర్ గేమ్ షో ఆర్ ఇంటర్వ్యూస్ ఒకరొకరు సపోర్ట్ చేయడము. ఆర్ మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఆర్ ఇట్లా మేము ఒక్కళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటిదంటే, నేను చాలా జాగాలలో మీ అందరికి చాలామంది తెలుసు, నేను హిప్ హాప్ వర్క్షాప్స్ ఇట్లా ఇవన్నీ చేస్తుండే. ఈ వర్క్షాప్ చేసినప్పుడు నేను ఆంధ్ర, తెలంగాణ చాలా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాను. అంటే వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కళాకారులను చూశాను. పేద కళాకారులు వాళ్ళందరికీ, సింగర్స్ని చూశాను, ఆర్ డాన్సర్ని వాళ్ళందరికీ చూశాను. వాళ్ళందరికీ అడిగిండే, ఏంది మీరు ఇంకా ఇంత మంచి ఆర్ట్ ఉండి మీరు బయటకు వెళ్తలేరంటే, వాళ్ళు అన్నారు చాలాసార్లు, చాలామంది అన్నారు, సార్ మాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు, మేము చాలాసార్లు వెళ్ళినాము, మాకు అక్కడ పరిచయాలు ఇవేం లేవు అని చెప్పి. సో నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న థాట్ వస్తుండే కి ఏం చేయాలి, ఏంటిది ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని చెప్పి రీసెంట్లీ మా ఫ్రెండ్ని చూశాను. అవకాశాలు లేక, అవకాశం వచ్చిన డబ్బులు ఇవ్వలేక ఇండస్ట్రీలో అక్కడ చాలామంది అతను ఏం తోచగా అతను ఉరి కూడా వేసుకున్నాడు. అంటే చెప్పాలి అంటే ఉరి వేసుకున్నాడు, కానీ అతనికి ఏం జరగలేదు. అతను ఇప్పుడు సేఫే ఉన్నాడు. సో అలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశాల గురించి చూస్తున్న వాళ్ళకి. సో నాకు అప్పుడు ఒక థాట్ వచ్చింది, సో ఎందుకు మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనమే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుందామని చెప్పి. ఇప్పుడు టీవీ ఛానల్ని కూడా మేము అనేదందుకు ఏం లేదు. ఎందుకంటే సంవత్సరంలో వాళ్ళు ఒక 2 రియాలిటీ షోలు చేస్తే 36 మందినే వాళ్ళను ప్లాట్ఫామ్ మీద తీసుకురావచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకురాలేరు. సో మేము టార్గెట్ ఏం చేస్తున్నామంటే ఇయర్లీ 4 రియాలిటీ షోస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో చేద్దామన్న ప్లానింగ్లో ఉన్నాము. ఓన్లీ డాన్స్ అని కాదు, చాలా డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, ఆర్ యాక్టింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వెబ్ సిరీస్ తీసేవాళ్ళు కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఫోక్ సింగర్, ర్యాప్ సింగర్, వెస్టర్న్ సింగర్స్, ఎవరైనా కానీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మా దగ్గర థాట్స్ ఉన్నాయి, కానీ మా దగ్గర డబ్బు లేదు. సో అందుకే మీరందరూ తలుసుకుంటే చాలామంది ఆర్టిస్టులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. దయచేసి మీరందరూ మీకు తోచినంత 100 రూపీస్ నుంచి మినిమం మీరు ఎంతన్నా మాకు సహాయం చేయొచ్చు. చేస్తే ఎంతోమంది కళాకారులకి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఆర్ వాళ్ళ ఆర్ట్ బయటకు వస్తుంది. దానివల్ల వాళ్ళు రేపటి టైంలో ఎక్కడికన్నా వెళ్తే మీ దగ్గర ఏమైనా ప్రొఫైల్ ఉందా అని అడుగుతారు ఎవరైనా కానీ. ఆబ్వియస్లీ నేను వెళ్ళినా కానీ, నా దగ్గరకు వచ్చినా కానీ నేను అడుగుతా ఎవరైనా కానీ. సో వాళ్ళకి ఒక ప్రొఫైల్ మంచి తయారవుతుంది. రేపు పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది కానీ దేనికైనా వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకు ఒక అచీవ్మెంట్స్ దొరుకుతాయి. మన తల్లిదండ్రులు కూడా చాలామంది అంటారు, వాళ్ళకి అంటారు ఇన్ని సంవత్సరాల ఏం చేసినావు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు, కానీ వీళ్ళ బాధ వాళ్ళకి తెలియదు, వాళ్ళ బాధ వీళ్ళకి తెలియదు. దీనివల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటి రేపు చెప్పుకునేందుకు ఉంటుంది, ఓకే మా అబ్బాయి వెళ్ళిండు మన ప్లాట్ఫామ్ మీద చేసిందని. సో చాలామందికి ఇది బెనిఫిట్ అవుతుంది. సో మీ అందరు సపోర్ట్ కావాలి. దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ముందు వెళ్ళి ఎవరన్నా పెద్ద ఎత్తున స్పాన్సర్ చేయాలనుకుంటూ కూడా చేయొచ్చు. మీ లోగో కూడా మేము క్యారీ చేస్తాం. ఆర్ ఈ ఫండ్ కూడా అడుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మేము రెంట్కి తీసుకొచ్చామనుకోండి, కెమెరాస్ కానీ, సిస్టమ్స్ కానీ, ఇంకా లైటింగ్స్ కానీ. సో మేము కొంతవరకే ముందుకు వెళ్ళగలుగుతాము. దాని తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ మేము దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎక్విప్మెంట్స్ అన్నీ కొంటున్నాము. ఈ ఎక్విప్మెంట్స్ కొన్న తర్వాత రేపటి టైంలో ఎవరైనా డైరెక్టర్ అవుతా అనుకున్న వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు సపోజ్ ఒక షార్ట్ ఫిలిం తీయాలనుకుంటారు, ఒక వెబ్ సిరీస్ తీయాలనుకుంటారు, వాళ్ళకు ఒక సడన్ ఇంత అమౌంట్ కావాలి. సో ఈ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇస్తాం కూడా, అది 20%లోనే ఇస్తాం. ఏ ఆర్టిస్ట్, ఏ కళాకారుడైనా వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే, ఇప్పుడు మార్కెట్లో వాళ్ళకి ₹1,00,000 అవుతుందంటే మేము వాళ్ళకి 20% అంటే 20,000లో వాళ్ళు తీసుకోవచ్చు. ఏంటిదంటే ఎవ్వరు కానీ ఏదన్నా అనుకున్నది డబ్బుల గురించి ఆగద్దు అన్న కాన్సెప్ట్ మాది. ఆ 20,000 కూడా ఎందుకంటే మినిమం మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నాము. లేదు అంటే ఆ 20% కూడా మేము పెట్టలేకపోతే చాలామంది వచ్చి అడుగుతారు, రేపు మేము ఇవ్వలేకపోతే వీళ్ళంతా ఫేక్ అని అంటారు. అందుకే మేము 20% పెట్టాము. మీ సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.